హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2024లో క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఏ టైంకి రిలీజ్ చేశారో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నేనైతే రాత్రి 12 గంటల వరకు అఫీషియల్ వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉన్నాను. ఉదయం లేచి చూసేసరికి అప్లైడ్ మెరిట్ లిస్టు, అప్లైడ్ క్యాండిడేట్స్ యొక్క మెరిట్ లిస్టు మరియు నాట్ ఎలిజిబుల్ లిస్టు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఎవరిదైతే ఉందో 367 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉండి రిలవెంట్ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయని వాళ్ళ లిస్టు మరియు నాట్ క్వాలిఫైడ్ విద్యార్థుల లిస్టు 17 మందిది. మొత్తం 4 లిస్టులు చేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను మీరు ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఆ ఎలిజిబుల్ లిస్టులో ఏ కారణాలు చెప్పున్నారో అవి చూసుకోండి. తర్వాత ముఖ్యంగా సబ్మిషన్ డాక్యుమెంట్స్ ఎవరైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదో ఆ విద్యార్థులు ఖచ్చితంగా దాదాపు 367 మంది విద్యార్థులు మంచి మార్కులు వచ్చి మంచి కళాశాలలో సీట్ వస్తుంది అని తెలుసు కూడా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎవరైతే కరెక్ట్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అప్లోడ్ చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చివరి అవకాశం 5వ తేదీ సెప్టెంబర్ 2024 సాయంత్రం 5 గంటల లోపల, అంటే రేపు సాయంత్రం 5 గంటల లోపల మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు మంచి ఇంటర్నెట్ సెంటర్కి కానీ లేకపోతే మీరు చదువుకున్న కళాశాలకు కానీ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే డైరెక్ట్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కూడా వెళ్ళి రిలవెంట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కొంతమంది విద్యార్థులు అప్లోడ్ చేసినా కానీ మళ్ళీ కూడా అదే ఆప్షన్ అప్లోడ్ చేయండి అని చూపిస్తుంది అని చాలామంది కూడా కంప్లైంట్ చేశారు. నాకు తెలిసిన విద్యార్థులు కూడా కొంతమంది మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాము, నో డేటా మళ్ళీ అప్లోడ్ చేయమని వస్తూ ఉంది, కానీ అక్కడ వెళ్ళేసి మేము సర్వీసెస్ ఆప్షన్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్కి ఆప్షన్ క్లిక్ చేస్తే నో డేటా ఫౌండ్ అని చూపిస్తూ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేదానికి వెబ్సైట్ కూడా కరెక్ట్గా ఇచ్చున్నాడు. ఆ లాగిన్ వెబ్సైట్లో స్టూడెంట్ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అదేవిధంగా మెరిట్ లిస్టులో అప్లైడ్ క్యాండిడేట్ లిస్టులో మీరు ఏదైనా జెండర్ కానీ లోకల్ ఏరియా కానీ లేకపోతే మీ యొక్క కేటగిరీలో కానీ జెండర్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి, ఈ 4 కేటగిరీలో మీకు ఏదైనా సమస్యలు కానీ చెప్పుకోదలసినట్టు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ స్టూడెంట్ లాగిన్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చున్నాడు. మీరందరూ కూడా 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపల మీ యొక్క సమస్యల్ని తెలియజేయవచ్చు. కాబట్టి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 5వ తేదీ సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా 5 గంటల లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు మాత్రం 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్టు మరియు వెబ్ ఆప్షన్స్ కళాశాలల ఎంపిక కూడా 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత, అంటే సాయంత్రం లోపు కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టు వెబ్ ఆప్షన్స్కి కళాశాలల ఎంపికకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీ మెరిట్ లిస్టులు మీరు ఎవరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదో ఆ 4 లిస్టులు అన్నమాట, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అప్లైడ్ క్యాండిడేట్స్ది, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ది, కొంతమంది వచ్చేసి 19 మంది వచ్చేసి ఫీజు కట్టారు కానీ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిలప్ చేయకుండా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఉన్నారు వాళ్ళు. తర్వాత వచ్చేసి
ఈ 367 మంది డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశారు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ క్లియర్గా లేవని, ఇతరత్ర కారణాల వల్ల కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదని, ఇతరత్ర కారణాల వల్ల ఈ 367 మంది లిస్టు కూడా పెండింగ్లో పెట్టారు. కాబట్టి 5వ తేదీ అంటే రేపు సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క ఆడ మెన్షన్ చేసిన స్టూడెంట్ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.